ప్రతిపాదనను కూడా మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. ఫేజ్ 2 కింద పాడేరు, మార్కాపూర్, పులివెందుల, ఆదోని మరియు మదనపల్లెల్లో నిర్మించిన నూతన వైద్య కళాశాలలో 24-25 విద్యా సంవత్సరంకు సంబంధించి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడానికి అనుమతి కోరుతూ చేసిన ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. నేషనల్ మెడికల్ కమిషన్ నూతన నిబంధనల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుజరాత్ లో ఉన్న పీపీపీ మోడల్ను అధ్యయనం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ అధికారులని మంత్రి గారిని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. జియో నెంబర్ 40 రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 11/5/23 నాడు జారీ చేసిన జియో నెంబర్ 40 ప్రకారం నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన 280.74 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఆ భూమిని తిరిగి నీటిపారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం చేసింది. ఈ భూమిని అన్ని చట్టాలని అంటే అటవీ చట్టాలని వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని రాబోయే రోజుల్లో అక్కడ శ్రీశైలం ప్రాంత అభివృద్ధి కోసం చేసిన మాస్టర్ ప్లాన్ కి వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచన చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పటికే శ్రీశైలం దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ ఇప్పటికే తయారు చేయడం జరిగింది. ఈ భూమిని కూడా వాడుకుని దాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది సున్నిపేట పంచాయతీకి ఇవ్వడం జరిగింది, గ్రామ పంచాయతీకి. ఏమండి పంచాయతీకి వాడుకోవడానికి ఇచ్చారు, కొంత డెవలప్మెంట్స్ చేయడానికి దానికి ఇచ్చారు, కానీ దాంట్లో డెవలప్మెంట్స్ ఏం జరగలేదు. దాన్ని గ్రాప్ చేయడానికి కూడా కొంత ఆలోచన జరిగిందని చెప్పేసి సమాచారం ఉంది. అక్కడ భూమి కూడా ఎందుకంటే ఫారెస్ట్ ఇంకో సైడ్ వాటర్ ఉంది కాబట్టి ఉన్న భూమిని వినియోగించుకుని శ్రీశైలం దేవస్థాన పరిధిని పెంచడమే కాకుండా బాగా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఆ దేవస్థానానికి ఉన్న ప్రాసెసింగ్ కానివ్వండి, ప్రజల నమ్మకం కానివ్వండి, ఆ దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి వినియోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి 2014-19 మరియు 2019-24 మధ్య ఎక్సైజ్ పాలసీలు మరియు వే ఫార్వర్డ్ మదింపు కోసం మంత్రి మండలిలో చర్చ జరిగింది. 2014-19తో పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్వర్క్ లోపభూయిష్టంగా పారదర్శకంగా లేకుండా ఉండటం, అంతేకాకుండా పర్యవేక్షణలో కూడా అనేక విఫలమైన పునర్నిర్మాణం, నేరాలు మరియు ఆదాయ నష్టాలు పెరుగుదలకు దారితీశాయి. రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది. మద్యం రిటైల్ అమ్మకాలు, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ కంట్రోల్, ధరల నిర్ధారణకు విధానాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే మెరుగైన పాలసీలు ఉన్నాయో వాటి మీద స్టడీ చేయమని చెప్పేసి కూడా మరి మన ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి అధికారులందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఏ రాష్ట్రంలో అయితే మెరుగైన పాలసీ ఉందో ఆ పాలసీని అడాప్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన సరఫరా చేసిన బ్రాండ్స్ కానివ్వండి, వాటన్నిటి మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని, అదే లివర్, కిడ్నీస్ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయని చెప్పేసి కొన్ని సర్వేస్ కానివ్వండి, మరి కొన్ని స్టడీస్ కానివ్వండి చాలా క్లియర్ గా తెలియజేస్తా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని క్వాలిటీ మీద ప్రత్యేక పర్యవేక్షణ ఉండే విధంగా దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్స్ అన్ని కూడా, ఎందుకంటే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని టెస్టులు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ ని తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది. మరి సెప్టెంబర్ 5-24 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి 1 అక్టోబర్ 2024 నుండి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాం.
కొత్తగా అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాక అల్పాదాయ వర్గాల వారికి అందుబాటు ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉండేందుకు అవకాశం కలిగించే విధంగా పాలసీ ఉండబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి అదేవిధంగా గత ప్రభుత్వం ఫెయిల్యూర్ మూలంగా గత ప్రభుత్వం అనుసరించిన మరి లోపభూయిష్టమైన ఎక్సైజ్ పాలసీ మూలంగా ఐఎంఎఫ్ఎల్ మద్యం అమ్మకాలు 232 లక్షల కేసులకు, బీర్ అమ్మకాలు 436 లక్షల కేసులకు పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి 2019-24లో మధ్యన 18,860 కోట్ల నష్టం వాటిల్లింది. అంటే కేసెస్ తగ్గినాయి కాదు, ఇక్కడ ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం మన రాష్ట్రంలోకి రావడం మూలంగా. ఎందుకంటే సరైన బ్రాండ్లు కానివ్వండి, లేదా అత్యధిక రేట్లకి ఒకప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు ఉన్న చీప్ లిక్కర్ని ఈ 2019-24 మధ్యలో 120 నుంచి 200 రూపాయలకి అమ్మటం మూలంగా బయట నుంచి పక్కన మన బార్డర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో, తెలంగాణ కానివ్వండి, లేకపోతే కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, అక్కడి నుంచి ఎక్కువగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అవన్నీ రావటం మూలంగా మనకు దాదాపు 18,860 కోట్లు నష్టం వాటిల్ని చెప్పేసి మనం చేస్తాము. మరి అదేవిధంగా గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు సప్లై చైన్ ఉత్పత్తి నుంచి రిటైల్ అమ్మకాల వరకు కూడా గుత్తాధిపత్యం. అంటే వాళ్ళకి కావాల్సిన కొన్ని కంపెనీలని, అంటే దేశవ్యాప్తంగా లేకపోతే గతంలో అమల్లో ఉన్న బ్రాండ్స్ అన్నింటినీ కూడా వాటికి ఏదో ఒక విధంగా నష్టం కలిగించి మార్కెట్ నుంచి, మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి బయటికి పంపించేసి వాళ్ళకి కావాల్సిన కొన్ని బ్రాండ్లు మాత్రమే మార్కెట్ చేసి స్వార్థంతో ప్రజలకి నష్టం చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం చేశారని చెప్పేసి మనం చేస్తాను. నాణ్యత లేని మద్య అమ్మకాలతో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం ప్రతికూల ప్రభావం చూపించింది. వీటన్నిటిని కరెక్ట్ చేస్తూ పేదవాడి లక్ష్యంగా చేసుకుని, అంటే వారి ఆరోగ్యం దెబ్బతినుకోకుండా పేదవాడి ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఒక మంచి పాలసీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. 1వ తారీఖు 1 అక్టోబర్ 2024 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రాబోతుందని చెప్పేసి మనం చేస్తాం. అంటే పాలసీ అనౌన్స్ చేసినా కూడా అమలు 5వ తారీఖు నుంచి అట్లా చూసి చేస్తాం. ముందు అమలు అనౌన్స్ చేస్తాం. దేనికి ఇప్పుడు ల్యాండ్స్ కు సంబంధించి మీ అందరు చూస్తూనే ఉన్నారు. 22A ఫ్రీలాన్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి, లేకపోతే చాలా మంది దళారులు కానివ్వండి, ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూస్తున్నాం. ఇప్పటికే 22.95 కోట్ల రూపాయల ఖర్చుతో 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ ముద్ర, అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వ ముద్ర, అదేవిధంగా QR కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖకు సంబంధించి 22A నిషేధ జాబితాకు సంబంధించి ఫిర్యాదు సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేబినెట్ కు సూచించారు. రాబోయే 3 నెలల కాలంలో గ్రామ సభలు అయ్యేంత వరకు, ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్ లో చాలా మ్యానిపులేషన్ జరిగినాయి అని చెప్పేసి పేదవాళ్ల భూ హక్కుల్ని కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ ను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా వెరిఫై చేయాలని చెప్పేసి చాలా మంది ఏం చేశారంటే అధికారుల్ని కూడా తీసుకున్నో లేదా రకరకాల అన్ని చేసి రెవెన్యూ రికార్డ్స్ ని మ్యానిపులేట్ చేశారు. వీటన్నిటిని వెరిఫికేషన్ చేసే వరకు కూడా 3 నెలలు రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పేసి కూడా
నిర్ణయం తీసుకుంటూ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి అంతేకాకుండా ఈ మ్యానిపులేషన్స్ ని, ల్యాండ్ గ్రాబింగ్స్ ని, వీటన్నిటిని కూడా బయట పెట్టాలని జిల్లా మన రెవెన్యూకు సంబంధించిన ఉన్నతాధికారుల్ని జిల్లాలు పర్యటించి వీటికి పాల్పడిన వ్యక్తులు ఎంతటి స్థాయి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. మరి జిల్లా మన రెవెన్యూ అధికారులందరూ కూడా జిల్లాలు పర్యటించి వీటన్నిటిని కూడా వెలికి తీస్తానికి తయారు చేస్తారని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ఏదైతే రాళ్లు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి దాని మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునే విధంగా ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా ఆపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తామండి. ఒక 3 నెలలు 22A సంబంధించి ఏదైతే ఉన్నాయో చాలా కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. చాలా మంది బెదిరించి తీసుకున్నారని, లేకపోతే రికార్డ్స్ ని మ్యానిపులేట్ చేయడం కానివ్వండి. సో ఇప్పుడు దాకా 22Aలో ఉన్నాయి కాబట్టి చాలా మంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం పేదవారి దగ్గర లేకపోవడం మూలంగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ ని పూర్తిగా పరిశీలించి ఒక 3 months లో ఒక ఈ కరెక్షన్స్ అన్ని చేసి అప్పుడు దాకా రిజిస్ట్రేషన్స్ ఆపమని చెప్పేసి నేను తీసుకున్నాను. మొత్తం 22Aలో ఏం జరిగింది,